పాలకూర అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసి పెట్టారంటే మీ వంటకి ఫ్యాన్స్ అయిపోతారు. లసూని పాలక్ ఎలా చేయాలో చూద్దామా? పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగ గింజలు దోరగా వేయించుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి చిటపటలాడించుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పాలకూర ఒక కప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించి తీసి పక్కనుంచేయాలి. పాన్‌లో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 10 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ 2 నిమిషాలు వేయించి చిటికెడు పసుపు, ఉప్పు వేసిన తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు 2 వేసుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత నువ్వుల పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించిన తర్వాత ఇందాక వేయించి పక్కనుంచిన పాలకూర వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం కావాల్సినంత నీళ్లు వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించి తీసుకుంటే రెస్టారెంట్ స్టైల్ లసుని పాలక్ ఇంట్లోనే రెడీ అవుతుంది. మనోహరమైన మనసుతో, ప్రేమతో చేసే నా ఈ చిన్ని ప్రయత్నమే శ్రీవి ఫుడ్స్.